గుంటూరు జిల్లాలో A1 ఫంక్షన్ హాల్లో వెన్నుపోటుకు 2 ఏళ్లు సమావేశం జరిగింది. వైసీపీ నేతలు టీజీఆర్ సుధాకర్ బాబు, అప్పిరెడ్డి, నూరి ఫాతిమా, అంబటి రాంబాబు హాజరై నల్ల బెలూన్లను వైసీపీ నేతలు ఎగరవేశారు. చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. కుర్చీలు అడ్డం పెట్టావు కదా, అక్కడ కుర్చీలు అడ్డం పెట్టేవారు రాకుండా అడ్డం పెట్టి కుర్చీలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేకమైన వాగ్దానాలు చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, అలివి కానటువంటి వాగ్దానాలు చేసింది. ప్రజలకు మేము గెలిస్తే ఈ వాగ్దానాలన్నీ నెరవేరుస్తామని నమ్మబలికింది. ఆ రోజున మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వాగ్దానాలను నెరవేర్చడం సాధ్యం కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు. అయినా నేను నెరవేర్స్తాను అని చంద్రబాబు చెప్పాడు. కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రం ఇది అయ్యేది కాదు, చచ్చేది కాదు అనేటువంటి భావనతో చివరికి మేనిఫెస్టోను కూడా పట్టుకోవడానికి నిరాకరించినటువంటి సందర్భం. మాయ మాటలు నమ్మారు. అన్ని పార్టీలు కలిసి రావడంతో బలం పెరిగింది. మనం ఓటమి పాలయ్యాం. 2 సంవత్సరాల పరిపాలన కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇచ్చిన వాగ్దానాన్ని దేన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చలేదు. అరకొరగా కొన్ని చేశాడు, కొన్ని అయితే అసలు అంటుకొని కూడా అంటుకోలేదు. దానిలో ప్రధానమైంది నిరుద్యోగ భృతి. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెలకి 3,000 చొప్పున మేము ఇస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నిరుద్యోగి కూడా